యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం బైబిల్లో దేవుడు తెరచినవి అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడ దేవుడు ఫిలడెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ దేవుడు అంటే యేసు ప్రభు అండి ఏమంటారంటే, నేను మీ ఎదుట ఒక ద్వారాన్ని తెరచి ఉంచాను, దానిని ఎవరూ ముయ్యలేరు. దేవుడు మన కొరకు ఒక ద్వారాన్ని తెరిస్తే మనల్ని హెచ్చించడానికి, మనల్ని అభివృద్ధి చేయడానికి, లేదా సువార్త కొరకు ద్వారం తెరిస్తే ఎవ్వరు కూడా ముయ్యలేరండి. ఉదాహరణకి యోసేపుని దేవుడు ఐగుప్తులో గవర్నర్ని చేస్తాడు. అంటే యోసేపుని హెచ్చించడానికి ద్వారం తెరిచారు. ఎవరు లేరు యోసేపుకి, జైల్లో ఉంటాడు, పెద్ద క్రిమినల్ కేసు కదా, యజమాని భార్యని మరి మానభంగం చేయబోయాడు అని. కానీ ఆ పరిస్థితిలో కూడా దేవుడు ఆయనని హెచ్చిస్తారు. ఎప్పుడు దేవుడు నీతిమంతుల్ని ఒక కంట కనిపెట్టుకొని ఉంటాడని. ఆయన కనుదృష్టి భూమి మీద అందరి మీద ఉంటుంది, 2 దినచర్యలు 16:9 ప్రకారం. కానీ స్పెషల్గా నీతిమంతుల మీద ఉంటుంది, వాళ్ళని కాపాడడానికి, ఎలాంటి కీడు రాకుండా అన్నమాట. కీర్తన 34లో ఉంటుంది, 15వ వచనంలో అన్నమాట. సో యోసేపుని హెచ్చిస్తాడు. ఇంకా అలాగే క్రైస్తవుల్ని హింసించినటువంటి సౌలు సువార్త బోధన కొరకు ద్వారాలు తెరుస్తాడు. ఆయన బోధించినట్లుగా ఎవరు కూడా బోధించారు కదండి. 3 కాంటినెంట్స్లో 13,000 మైళ్ళ దూరం ప్రయాణం చేసి ప్రపంచాన్ని సువార్తతో నింపుతాడనమాట. మీ కొరకు కూడా దేవుడు ద్వారాలు తెరుస్తారమ్మా. నాకేమీ జాబ్ రావట్లేదు, నాకు వివాహం కావట్లేదు, మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో నేను చెప్తున్నాను. మీరు ఎలా ప్రార్థించాలంటే ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించాలి. ప్రార్థన అనేది వాక్యంలోంచి రావాలి. ఎందుకంటే ఇది దేవుడు చేసినటువంటి వాగ్దానంలా వీలునామా అన్నమాట. కనుక వాక్యం పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ఒక గ్రంథం కనీసం చదవాలండి. మత్తయి సువార్త చదవండి, మార్క్ చదవండి, లూకా, యోహాను, కీర్తనలు, ఈ 5 ఫింగర్స్ అన్నమాట. ఓకేనా? అయితే మొదటిది దావీదుని ఒకసారి చూద్దామండి. దావీదు కొరకు దేవుడు ఎలాంటి ద్వారం తెరుస్తారో, ఎర్ర సముద్రంలో దారిని చేస్తారు దేవుడు కదా ఇజ్రాయేల్ ప్రజలు నడవడానికి. ఆ పరిస్థితి మనం చూస్తే వెనకాల ఫరో సైన్యం వస్తుంది, ముందేమో ఈ ఎర్ర సముద్రం. ప్రజలు ఇంకా గొనుగుతూ ఉంటారు. కానీ మోషే దేవునికి మొరపెడతాడు. అప్పుడు దేవుడు అంటారు, నాకెందుకు మొరపెడుతున్నాను, నీ చేతిలో ఏముంది, కర్ర చాచు అంటారు. ఆయన చాస్తాడు, దేవుడు క్రియ జరిపిస్తారు, సముద్రంలో దారిని చేస్తారు. అలాగే మరి యెహోషువ టైంలో యోర్దాన్ నదిని దాటాలి వాళ్ళు కానాలో ప్రవేశించాలంటే. అప్పుడు కూడా దేవుడు ఏం చేస్తారంటే యెహోషువకు చెప్తారు, యాజకులు మందసాన్ని మోస్తూ యోర్దాన్లో నిలబడాలి, అప్పుడు నేను దారి చేస్తాను, అప్పుడు ప్రజలందరూ దాటిపోవచ్చని. అంటే దారి లేని ఆ సముద్రంలో దారిని చేశాడు, నదిలో దారిని చేశాడు, యోర్దాన్ నదిలో. మరి మీ జీవితంలో కూడా ఆయన ద్వారం తెరుస్తాడు. ఏ విషయం కొరకు, ప్రతి విషయం. కాకపోతే ఆయన సమయంలో చేస్తాడు. కానీ మనం మాత్రం బైబిల్ గ్రంథాన్ని చదవాలండి, దేవునికి విధేయత చూపించాలి. దావీదుని జ్ఞాపకం చేశారు. అన్ని మార్గాలు మూసివేయబడినప్పుడు ఒకే మార్గం అండి, నేనే మార్గం అన్నారు. యేసు ప్రభువే, ఏ మనిషి కాదు. 1వ సమూయేలు గ్రంథంలో 30వ అధ్యాయం అండి. అక్కడ ఏంటి అంటే దావీదు పరిస్థితి బాగుండదు. సౌలు ఆయనను చంపాలనుకుంటాడు అసూయపడి. అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉండకుండా ఫిలిస్తీ దేశానికి వెళ్తాడండి. అక్కడ ఫిలిస్తీ రాజు ఈయనకి సిక్లాగ్ అనే పట్టణాన్ని ఇస్తాడనమాట. దావీదుకి 600 మంది అనుచరులు ఉంటారనమాట, ఫాలోవర్స్. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరూ వెళ్ళి యుద్ధం చేసి జయిస్తూ ఉంటారనమాట. అయితే వాళ్ళు ఒకసారి యుద్ధానికనే వెళ్ళినప్పుడు
వాళ్ళు తిరిగి వచ్చే లోపల అంటే యుద్ధంలో వాళ్ళు జాయిన్ కారు, దేవుడు అక్కడ ఆపేస్తారు. మొత్తం చెప్తే ఇదే సరిపోతుందన్నమాట. ఫిలిస్తీన్ల పక్షాన్ని యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ ప్రజల మీద వెళ్ళబోతుంటే ఆ ప్రమాదం నుంచి దేవుడు కాపాడతారు. వద్దు వద్దు అంటారు ఫిలిస్తీన్లు. అమ్మో ఈయనను తీసుకెళ్తే అవతల వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్లో కలిసిపోతాడు, వద్దంటే వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చే లోపల ఏం జరుగుతుందంటే వీళ్ళు సిక్లాగ్ పట్టణంలో దావీదు అతని అనుచరుల కుటుంబాలు ఉన్నాయి కదండి, 600 కుటుంబాలు. అమాలేకీలు వచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళ ఆస్తి అంతా దోచుకొని పశువులు, గొర్రెలు, భార్యలు, పిల్లలు అందరినీ చెరపట్టుకొని తీసుకెళ్తారు. వెళ్ళడమే కాదు, సిక్లాగ్ పట్టణాన్ని కాల్చి బూడిద చేస్తారు. వీళ్ళు వచ్చేసరికి ఇంకా ఏది ఉండదు, బూడిదైపోతుంది పట్టణం. భార్యలు, పిల్లలు ఉండరు. ఈ 600 మంది ఈయనని చంపాలనుకుంటారనమాట. ఇంతవరకు ఆయన అనుచరులే దావీదుని రాళ్ళు వేసి రాళ్లతో ఒకటి చంపాలనుకుంటారు. కానీ దావీదు వీళ్ళు కూడా నా మీద ఎదురు తిరిగారు అనుకోకుండా తనను తాను దేవునిలో బలపరుచుకుంటాడండి. మనం అలా నేర్చుకోవాలి. మనము నా బలము, నా కోట, నా కొండ, నన్ను ఆపదల నుంచి కాపాడువాడు నా దేవుడు అని దేవునిలో బలపరుచుకోవాలి. లేకపోతే డిప్రెషన్లోకి వెళ్తాం. నన్ను ఎవరు ప్రేమించట్లేదు, భర్త ప్రేమించట్లేదు, పిల్లలు ప్రేమించట్లేదు, ఏం పర్వాలేదు, మనకి దేవుడు ఉన్నారు. దేవుణ్ణి పట్టుకోవాలన్నమాట. అప్పుడు ఆయన దగ్గర అబ్యాతారు యాజకుడు ఉంటాడు. సో యాజకుడిని దేవుణ్ణి కన్సల్ట్ చేయమంటాడనమాట. ఇప్పుడు ఈ అమాలేకులు వచ్చి మా భార్య పిల్లల్ని తీసుకెళ్లారు, చెరపట్టి మా ఆస్తులను దోచుకొని వెళ్ళారు, వాళ్ళని వెన్నాడాలా ప్రభా, నాకు నువ్వు జయమిస్తావా అని అడిగితే దేవుడు అంటారు, వెన్నాడు, నువ్వు వాళ్ళని జయిస్తావు, నేను నీకు జయమిస్తాను. దావీదు యొక్క గొప్పతనం ఏంటంటే ఏది చేసినా దేవుని అడగకుండా చేయడండి. మనం నేర్చుకోవాలి. అందుకే దేవుడు అంటారు, దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తాన్ని చేయవాడని. ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు దోచుకొని తెలీదు. అలా వెళ్తుంటే దేవుడు ఎట్లా ద్వారం తెరుస్తారు చూడండి. పొలంలోంచి వెళ్తుంటే అక్కడ ఒక ఆయన ఐగుప్తీయుడు 3 రోజులు నీళ్లు లేవు, ఆహారం లేదు, జబ్బుతో స్పృహ తప్పి పడిపోయి ఉంటాడనమాట. అప్పుడు దావీదు దగ్గరికి వీళ్ళు తీసుకొస్తారు. ఎవరు నువ్వు అని అంటే చెప్తాడు, అమాలేకుల యజమానుడి దగ్గర నేను సేవకుడిని, నాకు జబ్బు వచ్చిందని నన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చెప్తావా అంటే చెప్తా, కానీ నన్ను మళ్ళీ మా యజమానుడికి అప్పగించొద్దు అంటే అప్పగించవు, నన్ను చంపొద్దు కూడా అంటే చంపమని చెప్పి మంచి ఆహారం ఇచ్చి నీళ్ళు ఇచ్చి అప్పుడు ఈయన తీసుకొని వెళ్తాడనమాట. తీసుకొని వెళ్తే అక్కడ అమాలేకులు అబ్బాయి ఎంత దోచుకొని వచ్చామని తింటూ త్రాగుతూ తందనాలాడుతూ ఉంటారనమాట. ఇంకా దావీదు రోషంతో యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేస్తాడండి. ఒక 400 మంది తప్పించుకొని పోతారు. అప్పుడు వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని, వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళు తిరిగి తెచ్చుకుంటారనమాట. అలా అంటే ఎలా అసలు వాళ్ళు ఎక్కడున్నారు, దోచుకొని ఎక్కడికి పోయారు అని దావీదు అనుకుంటుంటే దేవుణ్ణి అడుగుతాడు. దేవుడు ఆయనకి సాయం చేస్తారనమాట. ఆ అమాలేకుల యజమానుడి సేవకుడిని వాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు చూడండి. జబ్బు వచ్చిందని పడేసి వెళ్ళిపోతారు. అలా మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అన్ని ద్వారాలు, మనుషులు ఎవ్వరూ సాయం చేయకపోయినా నేను చెప్తున్నాను, దేవుడు సాయం చేస్తారండి. నా జీవితమే ఒక ఉదాహరణ అన్నమాట. నేను ఎప్పుడు అనుకుంటాను, భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుంచి నాకు సహాయం లభిస్తుంది. అలా అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మూసివేయబడిన గర్భాలండి. హన్నా గర్భాన్ని తెరుస్తాడు దేవుడు, మరి సారా గర్భాన్ని తెరుస్తాడు కదా. అలాగే సారా విషయంలో ఆదికాండం 18 మనం చూస్తే అతిథి సత్కార్యాలని చేస్తారండి. ఎవరో 3 బాటసార్లు చూసి మరి అబ్రాహం వాళ్ళకి అతిథి సత్కార్యాలు చేసిన తర్వాత వాళ్ళు ఇంట్లోకి వచ్చేస్తారు. అబ్రాహం గుడారంలోకి వచ్చి, ఇదిగో వచ్చే ఏడాది సరిగ్గా ఈ సమయానికి మళ్ళీ మేము తిరిగి వస్తాం, అప్పటికి నీ భార్య సారా కొడుకు పుడతాడు. సారా తలుపు వెనకాల ఉండి విని నవ్వుకుంటుంది, ఈ వయసులోనా పిల్లల్ని కానీ వయసు నాది, నా భర్తదే. దేవుడు అంటారు, ఎందుకు సారా నవ్వుతుంది, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? సారా నవ్వలేదు అంటుంది, భయపడి అబద్ధం చెప్తుంది. కానీ
మళ్ళీ ఆదికాండం 21లో సరిగ్గా దేవుడు చెప్పిన సమయానికే సారా అబ్రాహాంకి కొడుకుని కన్నది అని దేవుడు చెప్పినట్లుగా జరిగిందనమాట. ఎవరెవరి గర్భాలు మూసివేయబడి ఉన్నాయి, ఇదిగో ఇది మీకు శుభవార్త అన్నమాట. దేవుడు మీ గర్భాన్ని తెరుస్తారు. లూకా 1:35 మరియ తల్లి కూడా గాబ్రియేలు దూత చెప్పినప్పుడు, అమ్మా నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఎలా, నేను పురుషుని ఎరగను, పరిశుద్ధ ఆత్మ నీపైకి వేంచేసి వస్తుంది, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కనుక పుట్టబోయే శిశువు పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. పరిశుద్ధ ఆత్మ మనలోనికి వెళ్ళినప్పుడు మూసివేయబడిన గర్భాన్ని తెరుస్తాడండి, చక్కటి బిడ్డల్ని ఇస్తారు. సారా గర్భాన్ని తెరిచారు, హన్నా గర్భాన్ని తెరిచారు. ఆ సమూవేలు, హన్నాకి పుట్టిన సమూవేలు ప్రపంచంలో మొదటి ప్రవక్త అవుతాడండి. మరి సవతికి పుట్టిన వాళ్ళు మామూలుగా ఉంటారు, పెనిన పిల్లలు, కానీ ఈమెకి పుట్టిన బిడ్డ ప్రవక్త అవుతాడు. ఎందుకంటే ఆమె కూడా దేవునికి మరి మొక్కుకుంటుంది, ఒక్క బిడ్డనిస్తే ఇదే దేవాలయంలో నీ సేవకిస్తాను అని చెప్పి మొక్కుకుంటుంది. దేవుడు గర్భం తెరుస్తారు. దేవాలయంలో మందసం దగ్గర పెరుగుతాడు సమూవేలు. దేవుని యొక్క స్వరాన్ని చిన్ననాడు ఒక 10 సంవత్సరాల నుంచి వింటాడు. దేవుడు చెప్పిన ప్రతి సందేశం ప్రజలకి వెళ్ళి చెప్తాడండి. ప్రవక్త అవుతాడు, యాజకుడు అవుతాడు, మరి జడ్జి అవుతాడు, మొత్తం ఇజ్రాయెల్ దేశానికి జడ్జి అవుతాడు. అంతకుముందు జడ్జిలు అయితే లోకల్గా జడ్జెస్ అన్నమాట. ఇప్పుడు మనకు ఒక్కొక్క సీఎం ఒక రాష్ట్రానికి ఉన్నట్లు, కానీ సమూవేలు ఇజ్రాయెల్ దేశానికి అంతటికీ కూడా ఆయన జడ్జిగా ఉంటాడు, తగాదాలు తీరుస్తాడు, యాజకునిగా ప్రజల పక్షాన ప్రార్థనలు చేస్తాడు, ప్రవక్తగా దేవుని సందేశాన్ని ప్రజలకు అందిస్తాడనమాట. సో ఎవరెవరు ఏడుస్తున్నారో, అవమానించబడ్డారో, హన్నాని కూడా అవమానిస్తుంది సవతి, ఏమ్మా నువ్వు గొడ్రాలువనా, నీకు 2 భాగాలని, మీరు ఎన్ని కన్నీళ్లు కారుస్తున్నారో మీరు విశ్వసించండి. నెక్స్ట్ లిడియా అండి. అపోస్తుల కార్యాలు 16-14లో పౌలు 2వ సువార్త ప్రయాణంలో గ్రీస్, మాసిడోనియా ఆ ప్రదేశాలకు వెళ్తాడండి. అక్కడ మొదటి పట్టణం ఫిలిప్పీ అన్నమాట. అలెగ్జాండర్ ద గ్రేట్ వాళ్ళ నాన్నగారి పేరు. అయితే అక్కడ మరి పౌలు బోధిస్తున్నప్పుడు లిడియా వింటుందండి. ఒక వ్యాపారస్తురాలు, ఊదా రంగు వస్త్రాలని అమ్ముకునే వ్యాపారస్తురాలు, అంటే చాలా రిచ్ అన్నమాట. ఎందుకంటే పర్పుల్ డ్రెస్సెస్ అంటే చాలా రిచ్ పీపులే వాళ్ళు వాడతారనమాట. అంత ఒక రతన్ టాటా, ఒక అట్లా అంత పెద్ద ధనికురాలు అనమాట. కానీ పౌలు బోధిస్తున్నప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, అపోస్తుల కార్యాలు 16-14లో పౌలు బోధిస్తున్నప్పుడు ప్రభువు లిడియా హృదయాన్ని తెరిచారు. ఆమె ఆయన బోధనని సావధానంగా వినున్నట్లుగా చేశారు. పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తున్నారండి. నేను ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా బోధించే ముందు ఇలాగే ప్రార్థన చేసుకుంటాను, ప్రభా వినే వాళ్ళ హృదయాలు తెరవండి, ఈ వాక్యం వాళ్ళ హృదయంలో నాటబడాలి, సారవంతమైన నేలలో నాటబడిన విత్తనంలాగా ఫలించాలి, వ్యర్థం కాకూడదు ప్రభా. విన్న తర్వాత ఏమని బోధించుంటాడు? యేసు ప్రభు దేవుని కుమారుడు, మనందరి కొరకు సిలువలో రక్తం చిందాడు, ఆయన రక్తంలో మనకి పాపక్షమాపణ, అప్పుడు ఆయన మనకి నీతి వస్త్రాన్ని ఇస్తాడు, మనల్ని పరలోకాన్ని తీసుకొని వెళ్తాడు. పరలోకాన్ని గురించి బోధించడానికి, దేవుని బిడ్డలు ఇలా ఉండాలి అని బోధించడానికి ఆయన ఈ లోకంలో పుట్టారు అని యేసుక్రీస్తు సువార్త బోధించినప్పుడు ఆమె విశ్వసించి బ్యాప్టిజం తీసుకొని, కుటుంబం అంతా కూడా విశ్వసిస్తారండి. అందరూ బ్యాప్టిజం తీసుకుంటారు. మీరు ఎక్కడ ఉంటున్నారయ్యా అని అడిగితే, ఎక్కడ, ఇప్పుడే వచ్చాము చెట్టు కింద, మా ఇంటికి రండి అని పిలుస్తుంది. వాళ్ళు 4 వెళ్తారనమాట. పౌలు, సిలాసు, తిమోతి, లూకా 4 ఉంటారు. సెకండ్ బ్యాచ్ అనమాట 2వ సువార్త ప్రయాణంలో. ఇంకా వాళ్ళ ఇంటికి ఈ వస్త్రాలు కొనడానికి వస్తారు కదండి, వాళ్ళందరికీ సువార్త బోధిస్తాడు. పౌలు ఎవరిని విడిచిపెట్టాడు అనమాట. అందరూ ఈ వస్త్రాలతో పాటు పౌలు సువార్త కూడా ప్రపంచానికి వెళ్తుందన్నమాట. వాళ్ళ ఇంట్లోనే మరి సంఘం కూడుకుంటుంది.
లిడియా వాళ్ళ పెద్ద ఇల్లు, బిజినెస్ మ్యాగ్నెట్ కదా, పెద్ద ఇంట్లోనే సంఘము. అంతేకాదు రోమ్ చెరసాల్లో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘమే ఆయనకి సహాయాన్ని పంపిస్తుంది అన్నమాట. యూరోపియన్ కాంటినెంటు ఈరోజు రక్షణలోకి వచ్చిందంటే ఒక స్త్రీ నిలబడిందండి. ఆమె లిడియా అన్నమాట. ఒక స్త్రీ ప్రభువు కోసం నిలబడింది. సో స్త్రీలందరూ కూడా ఇలా రోషాన్ని కలిగి ఉండి దేవుని రాజ్యాన్ని మనం స్థాపించాలి. ఆ తర్వాత గెహాజీ కన్నులు తెరుస్తాడండి, మనోనేత్రాలు. గెహాజీ మనోనేత్రాలు 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో 17వ వచనం అన్నమాట. అక్కడ ఎలీషాని పట్టి తీసుకొని రమ్మని సిరియా రాజు సిరియా సైన్యాన్ని పంపిస్తాడు రాత్రిలో. వాళ్ళు వచ్చేసి దోతాన్లో ఉంటాడనమాట ఎలీషా. సో ఆ దోతాను పట్టణం చుట్టూ కూడా వాళ్ళు వచ్చి ఎలీషాని పట్టి బంధించడానికి వస్తారు, వచ్చి చుట్టుముడతారనమాట. ఎలీషా చుట్టూ కూడా ఉంటారు. ప్రొద్దున్నే గెహాజీ లేచి చూస్తాడు. ఎలీషా చూసి సిరియా సైన్యాన్ని చూసి ఎలీషా దగ్గరికి వెళ్ళి, గురువుగారు చూడండి ఎంతమంది కొంప మునిగింది, ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఎలీషా కూల్గా లేస్తాడనమాట. ఏమంటాడంటే, వాళ్ళ వైపు ఉన్న వాళ్ళకంటే మన వైపు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, మన వైపు పోరాడేవాళ్ళు. యావే పోరాడతాడండి మన పక్షాన. ఎవరున్నారు? అప్పుడు ఎలీషా ప్రార్థిస్తాడు దేవుణ్ణి, ఈయన యొక్క మనోనేత్రాలు తెరవండి అంటే ఆత్మనేత్రాలు తెరుస్తారు దేవుడు. అప్పుడు ఏం చూస్తాడంటే గెహాజీ ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, పరలోకం నుంచి దేవుడు అగ్ని రథాల్ని పంపించారు. అగ్ని దేవదూతలు ఉన్నారు ఆ రథాల్లో. ఈ అగ్ని రథాలు ఎలీషా చుట్టూ అలాగే దోతాన్ చుట్టూ కూడా ఉంటాయన్నమాట. అప్పుడు చూడు అని చెప్తాడు. ఇంకా తర్వాత చాలా బాగుంటుందండి. కాకపోతే మన ఆత్మ కన్నులు తెరవాలండి. తెరిచినప్పుడు మనం దేవుని యొక్క మహిమను చూస్తాం. అసలు ఇటువైపు సిరియా సైన్యం అంటే సాతాను సైన్యం లాగా అన్నమాట. దేవుని సైన్యాన్ని కూడా మనం చూస్తాం. ఆత్మ కన్నులు తెరవబడాలి. ఏం జరుగుతుంది మన జీవితంలో? ఏదైనా జరిగిందంటే పరలోకంలో మన గురించి ఏం జరుగుతుంది, ఎలాంటి రక్షణ దేవుడు మనకిస్తున్నారు, మరి సాతాను 2వ ఆకాశంలో స్పిరిచువల్ సాతాను ఏం ప్లాన్ చేస్తున్నాడు, ఎందుకు ఇలా యాక్సిడెంట్ అయింది, బాబు ఎందుకు ఇలా అయిపోయినాడు, ఎందుకు ఇలా డ్రగ్స్ తీసుకుంటున్నాడు, ఎందుకు విడాకులు అవుతున్నాయి అంటే అక్కడ ఆ ఆత్మల ప్రపంచంలో సాతాను పిశాచులు ప్లాన్ చేసి నాశనం చేయడానికి అన్నమాట. చిన్న యాక్సిడెంట్ కావచ్చు, చిన్న పోట్లాట కావచ్చు, విడాకులు కావచ్చు, ఇద్దరు మనుషుల మధ్య కాదండి, వెనకాల పిశాచులు అన్నమాట. అది మనకి పరిశుద్ధ ఆత్మ ఉన్నప్పుడు ఇవన్నీ చూపిస్తాడు. కనుక మనం ప్రార్థన చేయొచ్చు, సాతాన్ ప్లాన్స్ అన్ని కొట్టివేయబడును గాక. యేసు నామంలో వాడి ప్లాన్స్ కొట్టివేయబడి దేవుని చిత్తం జరుగును గాక. అలా ప్రార్థించుకోవాలన్నమాట. ఇంకా పేతురుని చెరసాలలో నుంచి విడిపిస్తారండి దేవుడు. దూతను పంపించి చెరసాల ద్వారాలు తెరుస్తారనమాట. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో హెరోద్ అగ్రిప్ప 1 ముందు యాకోబుని చంపిస్తాడు, పెద్ద యాకోబుని కత్తితో చంపిస్తాడు. యూదులకి సంతోషం కలిగిందని, అసలు ఈ నాయకుడిని చంపిస్తే ఇంకా సంతోషపడతారు, నా సీట్ సేఫ్గా ఉంటుందని పేతుర్ని చెరసాల్లో పెడతారు. కానీ సంఘం పట్టుదలతో ప్రార్థిస్తుందండి. యెరూషలేము మరియమ్మ ఇంట్లో సంఘం ప్రార్థిస్తుందన్నమాట. అక్కడే అపోస్తులు కూడా కూడుకుంటారు, కడ్రా భోజనం దగ్గర నుంచి అక్కడే ఉంటారనమాట. వీళ్ళు ఇక్కడ సంఘం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు పరలోకం నుంచి దేవదూతను పంపించి అప్పుడు పేతురుని చెరసాల నుంచి విడిపిస్తారు. మీరు చూడండి, మనము ప్రార్థించినప్పుడు పరలోకం పనిచేస్తుందన్నమాట. కనుక ప్రార్థన అనేది చాలా ముఖ్యంగా రాత్రికాల సమయంలో అంధకార గడియ కాబట్టి దేవుడు దూతల్ని పంపించాలి. అప్పుడు పేతురు నిద్రపోతున్నప్పుడు దేవదూత వస్తాడు. అప్పుడు గది అంతా వెలుగు అన్నమాట. దేవదూత పేతుర్ని తట్టి లేపుతాడు, నిద్రపోతుంటాడనమాట. లే నడుముకి దట్టి కట్టుకో, పాదరక్షలు తొడుక్కో, కాళ్ళకి పై వస్త్రాన్ని వేసుకో. ఏది దూత చెప్తున్నాడు అది చేస్తున్నాడు, కానీ ఇంకా నిద్ర, ఇదంతా దర్శనం అనుకుంటున్నాడు అనమాట. ఇంకా అలా దూత నడుస్తుంటే ఈయన వెనకాల నడుస్తున్నాడు. అప్పుడు ఇనుప గేట్లు ఉంటాయి కదండి, దూత నడుస్తుంటే గేట్లు వాటంతట అవే తెరవబడతాయి అన్నమాట.
మెయిన్ గేట్ కూడా తెరవబడుతుంది. దేవుని యొక్క దూతలు మనతో ఉంటే, మనకి ముందుగా ఉన్నప్పుడు ఇనుప గేట్లు ఎలాంటి ఉన్నాయో, ఎలాంటి చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తెరుస్తారండి. మన పిల్లల్ని కూడా సాతాను బంధించి ఉంటాడు కదండి. బంధకాలు, ఎలాంటి బంధకాలు, త్రాగుడు కావచ్చు, ఇంకా రకరకాలు డ్రగ్స్, ఎలాంటి చీకట్లో ఉన్నారో, సెల్ ఫోన్లో చీకటి చూడడం. మనం ఇలాగే ప్రార్థించాలండి. దేవుడు దూతల్ని పంపించి మన పిల్లలకి విడుదల కలుగజేయాలి, గొలుసులు తెగ్గొట్టబడాలన్నమాట. ఇర్మియా 30:8 ప్రభు చెప్తారు, ఆ దినమున వాళ్ళ మెడ మీద ఉన్న కాడి నేను విరగొడతాను. సాతాను ఏ కాడి పెట్టాడో అది ఈరోజు విరగొట్టబడును గాక. వాక్యం పట్టుకొని మీరు ప్రార్థించాలి. పేతురుని విడిపించారు దూతని పంపించి, మా బిడ్డల్ని విడిపించండి, వాళ్ళ మెడ మీద సాతాను పెట్టిన కాడి విరగొట్టండి ప్రభా, మీరు మీ కాడి పెట్టండి, సువార్త సేవ అనే కాడిని పెట్టండి అని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఆ దేవుని స్వరాన్ని వినడానికి దేవుడు మన చెవులు తెరుస్తారండి. ఏలియా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం, జెజబెల్కి భయపడి నిన్న కార్మెల్ కొండ ధ్యానించుకున్నాం కదా. తర్వాత జెజబెల్కి తెలుస్తుంది 450 మంది ఆమె ప్రవక్తల్ని ఏలియా చంపాడని తెలిసి మెసేజ్ పంపిస్తుంది, నువ్వు ఈరోజు నా ప్రవక్తల్ని చంపినట్లే, రేపు నేను ఈ సమయానికి నేను చంపకపోతే నా దేవతలు నా ప్రాణాన్ని బలిగొందురుగాక. సవాలు పంపించేసరికి భయం వేసి పారిపోతుంటాడండి. అప్పుడు దేవుడు ఆయనకి దూతల ద్వారా ఆహారాన్ని పంపించి, ఇదో నువ్వు హోరేబు కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడతాను, నేను చచ్చిపోతా అంటాడు. డిప్రెషన్లోకి వచ్చేస్తాడు. అంత గొప్ప దైవజనం. ప్రభు చెప్తారు, కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడతాను. హోరేబు కొండ అంటే సినాయి పర్వతమే. మోషే ఎట్లా సినాయి పర్వతం, ఈయన కూడా అన్నమాట. అప్పుడు దేవుడు చెప్తారనమాట, ముందు భూకంపం వస్తుంది, దేవుడు మాట్లాడతారు అనుకుంటాడు. ఆ తర్వాత పెనుగాలి, ఆ తర్వాత అగ్ని. మెల్లని స్వరంతో మాట్లాడతాడండి దేవుడు. మెల్లని స్వరంతో మాట్లాడినప్పుడు ఇంకా నువ్వు చేయవలసిన 3 పనులు ఉన్నాయని దేవుడు ఆయనకు అప్పచెప్తారనమాట. అప్పుడు ఏలియా విధేయిస్తాడు. తెలుసా, గోల ఉన్న చోట దేవుడు మాట్లాడరు. ఒంటరిగా మీరు కూర్చోండి, బైబిల్ చదువుకోండి, ఒంటరిగా మీరు ప్రార్థనలో ఉండండి. మంచం మీద కూడా రాత్రి పడుకునే ముందు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోనండి. కాన్షియన్స్, అంతరాత్మ, నేను ఎక్కడైనా తప్పు చేశానా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రభు ఒక కరెక్షన్ తెచ్చినప్పుడు ఒప్పుకోవాలన్నమాట. దేవుని స్వరము గోల ఉన్న చోట వినపడదండి. మెల్లగా ఆయన మీ ఆత్మలో మాట్లాడితే వినండి, విధేయించండి. ఆ తర్వాత చివరిగా ఇంకా స్టీఫెన్ అండి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో 56 ఆయన మీద కుట్ర పన్నుతాడు. యాక్చువల్గా సౌలు స్టీఫెన్ కలిసే చదువుకుంటారు. ఈయన మరి సౌలు ఒక దారిలో ఉంటాడు, యూద మతం, మోషే ధర్మశాస్త్రం. స్టీఫెన్ ఏమో యేసు ప్రభు గురించి బోధిస్తూ ఉంటాడు కదా. యాక్చువల్గా డీకన్గా ఎన్నుకోబడతాడు. ఆయన సువార్త బోధిస్తాడు, మీరు తప్పకుండా చదవాలి. ఇంకా చివరికి అదిగో పరలోకం తెరవబడినట్లు నాకు కనబడుతుంది. మరి ఆ తండ్రి కుడి ప్రక్కన యేసు ప్రభు నిలువబడి ఉండి ఇలా చేతులు చాచి పిలుస్తున్నాడు అనమాట. స్టీఫెన్ కనబడుతుంది నాకు అని చెప్తే ఇంకా వీళ్ళకి కోపం వచ్చేసి ఇంకా పండు పటపట కొరుకుతూ ఈయనని రాళ్లతో కొట్టి చంపుతారండి. కానీ ఆయన ప్రాణం పోయే ముందు ప్రభా నా ఆత్మని గైకొను అని ప్రార్థించి, ఈ పాపం వీరి మీద మోపకు అని యేసు ప్రభులాగా ప్రార్థించి మరణిస్తాడు. అందువల్ల సౌలు ఆయన పెద్ద దైవజనుడు అవుతాడనమాట. ఇలా దేవుడు మన హృదయాల్ని తెరవాలని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి నేను ముఖ్యాంశాలు చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. బైబిల్లో దేవుడు తెరచినవి, మీ ఎదుట నేను ఒక ద్వారంను తెరచి తిని, అన్యులు దానిని మూయజాలరు. దేవుడు మన అభివృద్ధి కొరకు, మనం హెచ్చించబడుటకు, సువార్త కొరకు ద్వారములను తెరుస్తాడు, వానిని ఎవరునూ మూయజాలరు. మార్గములన్నీ మూసివేయబడినప్పుడు ఎర్ర సముద్రంలో యోర్దాను నదిలో మార్గంను తెరిచినట్లుగా
దేవుడు మనకి దారి తెరుస్తాడు. దావీదు విషయంలో చేసినట్లుగా సారా హన్నాల గర్భంను తెరిచిన దేవుడు మూసివేయబడిన గర్భంలను తెరవగల సమర్థుడు. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు లిడియా హృదయంను తెరిచి పౌలు బోధను సావధానముగా వినునట్లు చేసిన దేవుడు లేఖనములు అర్థమగునట్లుగా విశ్వాసులకు బుద్ధి వికాసంను కలచేయునుగాక. దేవుని మహిమను చూచినట్లుగా గెహాజీ మనోనేత్రములను తెరిచిన దేవుడు బైబిల్లో యేసు వెలుగును చూచినట్లుగా మనందరి మనోనేత్రములను తెరచునుగాక. దేవదూతను పంపి చెరసాల ద్వారమును తెరచి పేతురును విడిపించిన దేవుడు సాతాను బంధకములను త్రెంచి బందీలను విడిపిస్తాడు. ఏలియా ఆత్మీయ చెవులను తెరిచిన దేవుడు మన ఆత్మ చెవులను తెరచి మనం ఆయన స్వరమును వినునట్లుగా కృపనిచ్చునుగాక. పరలోక దర్శనములను చూచినట్లుగా స్టీఫెన్ మనోనేత్రములను తెరిచిన దేవుడు మన మనోనేత్రములను కూడా తెరచునుగాక. వీళ్ళందరి విషయంలో అద్భుతాలు చేసిన దేవుడు మనందరి విషయాల్లో కూడా అద్భుతాలు చేసేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ద్వారాలన్నీ మూసివేయబడినప్పుడు పరలోక తండ్రి మరి దావీదుకి ద్వారాన్ని తెరిచారు. అన్ని ద్వారాలు మూసివేయబడినప్పుడు అలాగే మాకు కూడా ద్వారాలు తెరవండి. అన్నా గర్భాన్ని, సారా గర్భాన్ని తెరిచినట్లుగా మూసివేయబడిన గర్భాన్ని తెరవండి ప్రభా. అలాగే లిడియా హృదయాన్ని తెరిచినట్లుగా దేవుని వాక్యం విన్నప్పుడు అది అర్థమయ్యేటట్లుగా అందరి హృదయాలు తెరవండి. మరి పేతుర్ని చెరసాల నుంచి విడిపించారు. అలాగే బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డల్ని, యవనస్తుల్ని మీరు విడిపించండి. ఇంకా స్టీఫెన్కి పరలోక దర్శనాల్ని చూపించారు ప్రభా. అలాగే మాకు కూడా పరలోక దర్శనాల్ని చూపించండి. ఏలియా ఆత్మ చెవులను తెరిచి మీ స్వరాన్ని వినేలాగా చేశారు. ఆ కృప మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ధ్యానించుకున్న ఈ అద్భుతాలన్నీ కూడా దేవుడు మీ అందరికీ చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.